1, 2, 3, come on. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే జూలై 10 నుండి 15 వరకు అని షెడ్యూల్ను ప్రకటించి ఉన్నారు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు ఉన్నాయి. వెనుకటిలాగా 50 మార్కుల పేపర్లు కాదు. అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2 కూడా కాదు. ఈసారి పేపర్లు అన్నీ కూడా 100 మార్కులకే ఉంటాయి. వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకి వస్తూ ఉంటాము. 14 జూలై 2020లో జనరల్ సైన్స్ న్యూ ప్యాటర్న్ పేపర్ ఏ విధంగా ఉండబోతుందో వివరిస్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈసారి సైన్స్ పేపర్ ఒకే పేపర్ ఉంటుంది. అది కూడా 100 మార్కులకి ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 విధానం లేదు. ఒకే పేపర్లో ఫిజిక్స్, బయాలజీ ఇవ్వబడును. ప్రశ్నపత్రంను 2 భాగాలుగా విభజించారు. అవి పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ అనగా భౌతిక శాస్త్రం. ఇది 46 మార్కులకు ఉంటుంది. పార్ట్ బి అనగా బయాలజీ. ఇది 54 మార్కులకి ఉంటుంది. ఈసారి బయాలజీకి ఎక్కువ వెయిటేజీ ఇచ్చారు. అనగా ఒక ఎస్ఏ ప్రశ్న ఎక్కువగా ఇచ్చారు. అందువలన బయాలజీలో 4 మార్కులు పెరిగాయి. 14 జూలై 2020న సేమ్ డే సేమ్ టైం అయినప్పటికీ కూడా సైన్స్ పరీక్షలో ఫిజిక్స్, బయాలజీ ఆన్సర్స్ బుక్లెట్స్ మీకు సపరేట్గా ఇస్తారు. మీరు వేరు బుక్లెట్స్లో వ్రాయాలి. సమయం మాత్రం ఫిజిక్స్కి, బయాలజీకి కలిపి ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలోనే మీరు ఫిజిక్స్, బయాలజీ వ్రాయవలసి ఉంటుంది. పార్ట్ ఏ అనగా భౌతిక శాస్త్రం, ఫిజిక్స్. పార్ట్ ఏ మొత్తం 46 మార్క్స్కి ఉంటుంది. దీనిలో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా 4 భాగాలు అనగా 4 సెక్షన్స్గా విభజించారు. ఎక్కడా కూడా 1, 2, 3 సెక్షన్స్లో చాయిస్ ఉండదు. అనగా ప్రశ్న నంబర్ 1 నుండి 14 వరకు ఎటువంటి చాయిస్ ఉండదు. 15, 16 ప్రశ్నల్లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సెక్షన్ 1 ఆబ్జెక్టివ్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ సెక్షన్లో ఆబ్జెక్టివ్కి సంబంధించిన 1వ ప్రశ్న నుండి 6వ ప్రశ్న వరకు ఉంటుంది. అనగా ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు ఉంటుంది. మొత్తం 6 ప్రశ్నలకు 6 మార్కులు ఉంటాయి. సెక్షన్ 2 ఈ సెక్షన్లో 7వ ప్రశ్న నుండి 15వ ప్రశ్న వరకు ఉంటాయి. అనగా 4 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. అనగా మొత్తం 8 మార్కులు. ఈ సెక్షన్లో కూడా ఎటువంటి చాయిస్ ఉండదు. సెక్షన్ 3 ఈ సెక్షన్లో 11వ ప్రశ్న నుండి 14వ ప్రశ్న వరకు ఉంటాయి. ఇవి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఈ సెక్షన్లో మొత్తం 4 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు, మొత్తం 16 మార్కులు. ఈ సెక్షన్లో కూడా ఎటువంటి చాయిస్ ఉండదు. సెక్షన్ 4 ఈ సెక్షన్లో 15, 16 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ సెక్షన్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఒక్కొక్క ప్రశ్నకు 8 మార్కులు ఉంటుంది. ఈ సెక్షన్లో మొత్తం 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి. అనగా 15, 16 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ సెక్షన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 15వ ప్రశ్నకి ఎస్ఏ వ్రాయవలసి ఉంటుంది. 16వ ప్రశ్న డయాగ్రామాటిక్ క్వశ్చన్ అనగా డయాగ్రామ్ గీయటం ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్లో 1వ ప్రశ్నకి భౌతిక శాస్త్రానికి సంబంధించినది, 2వ ప్రశ్న రసాయన శాస్త్రానికి సంబంధించినది. పార్ట్ బి బయాలజీ పేపర్కి సంబంధించిన వివరాలు. పార్ట్ బిలో కూడా మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం ప్రశ్నలు 17. అనగా ఇక్కడ ఫిజిక్స్ కన్నా ఒక ఎస్ఏ క్వశ్చన్ అదనంగా ఉంటుంది. పార్ట్ బి అనగా బయాలజీ మొత్తం 54 మార్కులకు ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే
సెక్షన్ 1 ఆబ్జెక్టివ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ సెక్షన్లో ఆబ్జెక్టివ్కి సంబంధించిన 1వ ప్రశ్న నుండి 6వ ప్రశ్న వరకు ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, మొత్తం 6 ప్రశ్నలకు 6 మార్కులు. సెక్షన్ 2 ఈ సెక్షన్లో 7వ ప్రశ్న నుండి 10వ ప్రశ్న వరకు ఉంటాయి. అనగా 4 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, అనగా మొత్తం 8 మార్కులు. ఈ సెక్షన్లో కూడా ఎటువంటి చాయిస్ ఉండదు. సెక్షన్ 3 ఈ సెక్షన్లో 11వ ప్రశ్న నుండి 14వ ప్రశ్న వరకు ఉంటాయి. ఇవి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఈ సెక్షన్లో మొత్తం 4 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు, మొత్తం 16 మార్కులు. ఈ సెక్షన్లో కూడా ఎటువంటి చాయిస్ ఉండదు. సెక్షన్ 4 బయాలజీ పేపర్లో 1 నుండి 3 సెక్షన్లు ఎక్కడా కూడా చాయిస్ ఉండదు. ఈ సెక్షన్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ అనగా సెక్షన్ 4లో మాత్రమే చాయిస్ ఉంటుంది. ఈ సెక్షన్లో 15, 16, 17 అనగా 3 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ ప్రశ్న 3 ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 15, 16 ప్రశ్నలకు మాత్రం ఎస్ఏ టైప్ ఆన్సర్స్ రాయడం కానీ, పారాగ్రాఫ్ లేదా టేబుల్ లేదా ఎక్స్పెరిమెంట్ లేదా డిఫరెన్షియేషన్స్ లేదా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. 17వ ప్రశ్న మాత్రం డయాగ్రామాటిక్ ప్రశ్న ఉంటుంది. ఈ ప్రశ్నలో డయాగ్రామ్ గీయవచ్చు లేదా డయాగ్రామ్ బేస్డ్ జవాబులు రాయమని అడగవచ్చు. ఇప్పటి వరకు జూలై 2020లో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ జనరల్ సైన్స్ పేపర్ గురించి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ గురించి ఫిజిక్స్ మోడల్ పేపర్ కూడా జత చేశాను. దానిని పరిశీలించండి. మీరు మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.